గత ప్రభుత్వంలో సొంత జాగీర్లాగా నేను చూస్తే అసలు ఏ రకంగా ఇటువంటివి జరిగాయి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్లో ఒక అటెండర్ పోస్ట్ ఇవ్వాలన్నా క్యాబినెట్ ఆమోదం ఉండాలి, ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా క్యాబినెట్ ఆమోదం ఉండాలి, ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలంటే దానికి ఒక పెద్ద తతంగం ఉంటుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద గ్రేట్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు. ఆయన సమక్షంలో 5 జోన్లుగా పెట్టి ఎవరికి అడగలేదు, ఒక్కొక్క జోన్కి ఒక ఆఫీసర్కి పెట్టి ఏదైతే గత ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారో వారు అక్రమంగా రవాణా చేస్తున్నారు, ఆ రవాణాన్నింటిని కూడా చూసి చూడనట్టుగా వదిలేయాలని 5 జోన్లు పెట్టి అడ్డగోలుగా దోపిడీ చేసేశారు. అది ఈరోజు చూస్తే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఇటువంటి దారుణాలు కనీసం దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. అది చిన్న ఇష్యూ కాదు. హెడ్ ఆఫీసులో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రంలో 5 జోన్లుగా చేసి ట్రాన్స్పోర్ట్ జోన్లుగా అక్కడ పెట్టి ఏదైతే ఈ గ్రావెలు మైనింగ్ మొత్తం ఇసుకంతా కూడా దొంగసాటుగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా త్వరగా ఎంక్వైరీ చేస్తాం. ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ